అందరికీ నమస్కారం అండి. శివుడు బిల్వపత్రాన్ని ఎందుకు ఇష్టపడతాడు? శివుని గొప్ప రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు శివాలయాలలో శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించడం చూస్తూ ఉంటాం. కొందరు ప్రతి సోమవారం ఎంతో భక్తితో బిల్వదళాలను సమర్పిస్తారు. కానీ ఎప్పుడైనా మనకు ఒక సందేహం వచ్చిందా? అన్ని పూలు ఆకులు ఉండగా పరమశివుడు బిల్వపత్రాన్నే ఎందుకు అంత ప్రీతిగా స్వీకరిస్తాడు? పురాణ సంప్రదాయాల ప్రకారం బిల్వ వృక్షం పవిత్రమైన వృక్షంగా భావించబడుతుంది. బిల్వదళములోని 3 ఆకులు అనేక ఆధ్యాత్మిక భావాలను సూచిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కొందరు వాటిని శివుని 3 నేత్రాలకు, మరికొందరు త్రిమూర్తులకు సంకేతంగా భావిస్తారు. ఒక పురాణ కథనం ప్రకారం ఒక వేటగాడు రాత్రి సమయంలో అడవిలో ఒక చెట్టు మీద ఉండి తెలియకుండానే కింద ఉన్న శివలింగంపై బిల్వదళాలు పడేలా చేశాడని చెబుతారు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల అతనికి శివుని కృప లభించిందని భక్తి కథల్లో వర్ణిస్తారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భగవంతునికి మనం సమర్పించే వస్తువు విలువ కంటే మన హృదయంలో ఉన్న భక్తి, విశ్వాసం, స్వచ్ఛత ఎంతో ముఖ్యమైనవి. అందుకే శివభక్తులు సోమవారం రోజున బిల్వపత్రంతో శివార్చన చేస్తారు. బిల్వదళాన్ని సమర్పిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా శివారాధన చేస్తారా? మీరు శివభక్తులైతే కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి శివుని మహిమలు, రాధాకృష్ణుల ప్రేమ కథలు, అమ్మవారి విశేషాలు మరియు మరెన్నో భక్తి విషయాల కోసం మా తారాదేవి ఛానల్ను ఆదరిస్తూ ఉండండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. వందే వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణ మృగధరం వందే పశునాంపతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ.